మేడం మీ పేరేం పేరు, ఎక్కడి నుండి వచ్చారు? నమస్తే, నా పేరు గట్టు స్నేహ, మందమరి మండల్, మంచిర్యాల డిస్టిక్ అండి. ఇది రావడం ఇక్కడికి క్యాంపస్కి థర్డ్ టైము. నేను ఒక బ్రెయిన్ పేషెంట్. 5 years బిఫోర్ నా పైన అటెంప్ట్ మర్డర్ జరిగింది, అది ఒక టెంపుల్లో. నేను ఒక ఆస్ట్రాలజర్ని అండి. 3 years వరకు కోర్టులో కేసు అవ్వలేదు. మా ఏరియాలో పోలీసులు చాలా తిప్పించుకోవడమే తప్ప వాళ్ళకి పెద్దగా పట్టింపు పని ఉండేది కాదు. ఎఫ్ఐఆర్ రాయడం కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. అయితే ఇక్కడ హైదరాబాద్లో మల్కాజ్గిరిలో ఒక టెంపుల్లో మర్డర్ కేసు జరిగేంత వరకు కూడా పోలీసులు నమ్మడం కష్టమైంది. ఆ తర్వాత కూడా వాళ్ళు కేసు రాయలేదు, కోర్టు పంపించలేదు. మేమే కష్టపడి కోర్టులో కేసు వేసాము. ప్రజెంట్ నా పరిస్థితి ఏంటంటే, లాస్ట్ వీక్ ఫ్రైడే ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడే పడిపోయాను. అది యాక్షన్ అనుకుంటున్నారట. ఇక్కడ బండలు అవన్నీ ఉన్నాయి, ఇక్కడ యాక్షన్ చేయాల్సిన అవసరం నాకైతే అంత కర్మ పట్టలేదు. సో ఏదైనా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము కట్టకట్ట రాసుకొని వచ్చి లోపల ఇచ్చాం. కానీ ఆ రోజేమో ఒక రోజులో న్యాయం జరిగిపోతుంది, ఛానల్ వాళ్ళు కూడా చూసారన్నారు. కానీ ఇప్పుడు లోపలికి వెళ్తే మీరు మాటిమాటికి రావద్దు, నిలబడుతుంది, ఎక్కువ టైం పడుతుంది. నేనైతే ప్రమాదంలో ఉన్నా. చూసే జనాల్లో ఎవరైనా ఇది డౌట్ అనిపిస్తే నన్ను అబ్జర్వేషన్ లో పెట్టండి, నాకేం ప్రాబ్లం లేదు. నా బ్రెయిన్ రీడింగ్ కూడా బాగాలేదు, టెస్ట్లు కూడా నిన్ననే అయ్యాయి. మీ మనసులో అలాంటి ఆలోచనలు ఉంటే అబ్జర్వేషన్ లో ఉండడానికి నేను రెడీ. ఓకే, నన్ను ఒక 1 month అబ్జర్వేషన్ లో పెడితే మీకు టోటలీ అర్థమైపోతుంది ఇంత భరిస్తూ బ్రతుకుతుందా అని చెప్పేసి. సొసైటీలో న్యాయం అనేది లేదు, న్యాయ పోరాటం చెయ్యాలి జనాలు. నేను కూడా అంటే చెయ్యాలి అంటే కూడా నాకు అంత ఓపిక లేదు. జనంలో మీరు ఎవరైనా హెల్పింగ్ నేచర్ ఉండి హెల్ప్ చేసేటువంటి ఫైనాన్షియలే కానివ్వండి, ఎలాగైనా. నాకు రెంట్ హౌస్ ఉంది, అది నాకు ప్రాబ్లం అవుతుంది. నేను వాడేటువంటి నిద్ర మాత్రలు వాడాలి డాక్టర్ సజెషన్స్తో. అవి వాడుతుంటే బయట వాళ్ళకి సమాధానం చెప్పుకోలేకపోతున్నా. 1.5 years అవుతుంది. మా ఎంపీ బోర్లకొండ వెంకటేశ్వర అయితే ఉండడానికి ఒక సింగరేణి క్వార్టర్, మాది సింగరేణి ఏరియా. చాలా మంది ఇల్లీగల్గా ఉంటారు. లెటర్ ఇవ్వమంటే లెటర్ కూడా ఇచ్చారు, అవన్నీ కూడా లోపల సబ్మిట్ చేశా. అది కూడా నాకు లభించట్లేదు. ఓకే, మేము ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాము. మా మందమరికి వెళ్ళిన తర్వాత ప్రజెంట్ పక్క ఊర్లో ఉంటున్నాం. వెళ్ళినాక అక్కడ ఏ క్వార్టర్ ఖాళీగా ఉంటే ఆ క్వార్టర్ తాళం తీసుకొని మేము అందులో ఉంటాము. నేను ఎవరు వస్తారో రానివ్వండి. సో అప్పుడు అలా వస్తే మీరు ఇప్పుడు లెజెండ్ టీవీ వాళ్ళు కదా, మీ అందరికీ నేను వీడియోస్ పంపిస్తాను. న్యాయం ఎందుకు జరగదు? ఇల్లీగల్ గా బతికే వాళ్ళే బతకాలా, లీగల్ గా బతికే వాళ్ళు బతకొద్దా? అసలు న్యాయం ఎందుకు లేదు? సమన్యాయ పాలన ఎందుకు లేదు? మేము కూడా ఇంకా వచ్చేది కూడా ఒక ఎలక్షన్ ఉంది కదా, ఒక ఎలక్షన్ ఉండగానే ఈ పాలిటిక్స్ వాళ్ళకి కొంచెం కూడా జనాలంటే ప్రేమ, భయంతో కూడిన ప్రేమైనా చూపించట్లేదు. జనాలందరూ ఇంతమంది వస్తుంటే కూడా రెస్పాన్స్ ఇవ్వని వాళ్ళు ఎందుకండి? మేము ఆ రోజు పడిపోయి కాబట్టి వీల్ చైర్ లో పట్టుకెళ్లారు. ఓకే, నెక్స్ట్ డే అయిపోతుంది మీ పని అన్నారు. నెక్స్ట్ డే అవ్వకపోనివ్వండి, ఈ రోజు వచ్చేస్తే అసలు మా చిట్టీలు ఎక్కడ పెట్టారో కూడా తెలియదు. ఊరికే రావద్దు అంటున్నారు. ఇది మాకు కష్టంగా ఉంది కదా. నేను సమస్యలో లేను, కష్టాల్లో లేను, ప్రమాదంలో ఉన్నాను. సో ఆ రోజు పడిన దానికి మీరు చూసిన వాళ్ళైతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అనమాట. ఆ టైంలో నాకేం తెలియదు. ఎవరు కూడా యాక్షన్ చేయాలంటే ఇక్కడికి రారు, అది అక్కడికి వెళ్తారు. కాబట్టి సినిమాలోకి వెళ్తారు, సీరియల్లోకి వెళ్తారు. ఆ ఎనర్జీ ఉంటే పోయి చేసుకుంటాం, కానీ అలా లేదు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. సాటి మనిషి యొక్క సాధారణ మనిషిని అర్థం చేసుకుంటే మనం బాగుపడతాము. లేదంటే ఇలాగే ఉండడం జరుగుతుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే ప్రమాదంలో ఉన్నాను. ప్రమాదంలో ఉండి ఇట్లా రెడీ అయినా అంటే నేను రెడీ అయ్యకపోయినా ఇట్లాగే ఉంటది, నా హెల్త్ రెడీ అయినా ఉంటది. జనంలోకి వచ్చేసి ఇప్పటికే యాక్షన్ అంటున్నారు. సో మరి నేను ఉన్నట్టుగా రావాల్సిన అవసరం లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మెడిసిన్ వాడేటప్పుడు ఎట్లుంటాను, మందమరికి వెళ్ళిన తర్వాత చాలా రచ్చ చేసేది ఉంది. ఎవరమైతే మనకు ప్రాబ్లం జరిగినప్పుడు దాచుకుంటామో అలా దాచుకుంటూ పోతే అలాగే ఉంటుంది, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మీడియా వాళ్ళకి సపోర్ట్ చేయండి, కానీ యాక్షన్ చేస్తే తీసుకొచ్చి షూట్ చేశారన్నా అంటే ఇది సినిమా కాదు, సీరియల్ కాదు, అవసరం అంతకంటే లేదు. ఇక్కడ పడిపోయి కొట్టుకుంటే లోపల తీసుకెళ్ళి ఇది రాజులు కాదు ఇక్కడ ఉన్నది. 4 వరాలు, వజ్రాలు, వైడ్యూరాలు ఇవ్వట్లేదు. అర్థం చేసుకోండి. కష్టాలు ఉన్న వాళ్ళు వస్తున్నారు, సమస్యలు ఉన్న వాళ్ళు. నేనైతే ప్రమాదంలో ఉన్నా. వీళ్ళైతే ఎవరన్నా ఈ టీవీ వాళ్ళకి కాల్ చేసి హెల్ప్ చేస్తామని చెప్పండి. నా ట్రీట్మెంట్ కూడా చాలా కష్టంగా ఉంది. 5 years నుంచి నేను ఆస్ట్రాలజర్ కాబట్టి నేను సంపాదించుకుంటూ పెట్టుకున్నా, కానీ 1.5 years నుంచి నా నర్వస్ సిస్టమ్ పనిచేయట్లేదు. ఇంతకుముందు ఫంక్షనల్ డిసార్డర్ ఉండే, నిన్న రిపోర్ట్స్ వచ్చినాయి. అవి న్యూరాలజికల్ డిసార్డర్ అంటున్నారు. న్యూరాన్స్ పనిచేయకనే ఇవన్నీ జరుగుతున్నాయి, ఒకటి తర్వాత ఒకటి. ఈ సందర్భంగా మీరు గవర్నమెంట్కి ఏం చెప్పాలి? గవర్నమెంట్కి ఏం చెప్పాలి అంటే, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ప్రజలకి హెల్ప్ ఆయా గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లాల్లో చేయండి. ప్రజలను అనవసరంగా వెర్రిబాగుల వాళ్ళను చేసి ఇక్కడ దాకా పిలిపించుకొని వచ్చిన రోజు మాత్రం మంచిగా ప్రేమతో రిసీవ్ చేసుకొని చిట్టీలన్నీ ఇక్కడ పెట్టుకొని ఎవడు ఏ పని లేకుండా ఉండడు, ఆశతో వస్తాడు. కాబట్టి అనవసరంగా ఏదో ఏమన్నా అంటే ఫ్రీ బస్ అంటున్నారు. బస్సు ఒకటి ఫ్రీ, వచ్చిన తర్వాత 1 week ఇక్కడ వేచి ఉండాలి, 2 weeks అన్నా ఉండాలి. దానికి ఎక్కడ ఉండాలి? నివాసం లేదు కదా. ఆడవాళ్ళు మగవాళ్ళు వస్తారు, రోడ్ల పైన పడుకొని ఉండాలా? అన్ని కష్టాలతోనే ఇక్కడ దాకా వస్తారు. ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేకుండా చెప్పండి. ఈ ప్రజాపాలన అంటున్నారు కదా, ప్రజల వద్దకు పాలన డెమోక్రసీ ఈజ్ ద ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. సో ఇక్కడ దాకా మేము రాకుండా అక్కడే మీరు ఆర్డర్స్ వేయండి. అన్న మీరు కొత్తగా వచ్చినారు, మీరు ఏదో క్రష్ తో వచ్చినారు, ప్రజల్లో కూడా అదే ఉంది, అన్న కావాలంటే ఇక్కడ దాకా వస్తే మరి అన్న కనబడతలేరు. మేము లాస్ట్ ఇయర్ January 13th ఇంటికి వచ్చినాము. అమ్మ నేను
అధికారంలోకి వచ్చినాక నేను న్యాయం చేస్తా అన్నారు. మీరు వచ్చారా రేవంత్ రెడ్డి గారు? లేదన్నా లేరట కదా. సో ఇక్కడ లేరు, ఇంటి దగ్గరికి వెళ్ళలేదు, ఇంటి దగ్గర లేరు, స్విట్జర్లాండ్ లో ఉన్నారని మనం ఛానల్స్ లో చూస్తున్నాం. కాబట్టి మీరు నా సమస్య చూసినా చూడపోయినా కూడా నాకే కాదు ఎంతో మంది అన్యాయం అయిపోయినారు. అన్యాయమైన వాళ్ళకు న్యాయం చేయండి. అమాయకులను అనవసరంగా బాధితులు బాధపడుతుంటే మాకేమో ట్రీట్మెంట్ లో మేము డబ్బులు పెట్టాలి, ఖైదీలేమో నేను హాస్పిటల్లో చూస్తున్నా వాళ్ళకి సెక్యూరిటీలు రెండు పోలీసులు, 2 పోలీసులు 2 గన్లు పట్టుకొని వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. మా కర్మ గాలి మాకేమో సెక్యూరిటీ లేదు, ట్రీట్మెంట్ లేదు. ఏం నుంచి వస్తుంది? ఇక భిక్షాటం మొదలు పెట్టుకుందామన్నా కూడా నా శరీరం సహకరించదు. మరి ఏం చేయమంటారు? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ట్రిప్టోమర్, అది మిమ్మల్ని బెదిరించడానికి కాదు, దట్ ఈస్ మై ట్రీట్మెంట్. గట్టిగా 20 mg చేసుకుంటే 2-3 days లేవను, ఆ 10 mg 5 mg అందులో సగం వేసుకుంటే ఒక డేలో లేస్తా. నా పరిస్థితి ఏంది ఆలోచించండి, జనాలు చూసి ఆలోచించండి. ఈరోజు ఆరోగ్యశ్రీ అమల్లో ఉందంటే నేను చెప్తా వినురన్నా ఒకసారి. అసలు మంచిగా ఇంటర్వ్యూ చేయండి మీరు అందరు నన్ను. ఆరోగ్యశ్రీ ఏమో మీకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జనాల మీద ప్రేమ కారి మీకు రాసి ఇవ్వలేదు. మా మదర్ హార్ట్ పేషెంట్. 2006 లోనే నాకు కొంచెము జనాల మీద చిన్నప్పటి నుంచే నాకు కొంచెం ఐడియా ఉండేది, జనాలు కష్టం ఎందుకు పడాలని చెప్పేసి. 3 లెటర్లు రాసిన ఆయనకు, 2 మంచిగా రాసిన, 3వది మంచిగా రాయలేదు. మీకైతే అమెరికా డాక్టర్లు ఉంటారు అట్లా ఇట్లా అని. అప్పటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుసు. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ వచ్చింది. ఎంతో మంది భర్తలను కాపాడుకున్నారు, పిల్లలను కాపాడుకున్నారు, వాళ్ళని కాపాడుకున్నారు. ఇప్పుడు కూడా నేను వీలుంటే ఎంపీగా పోటీ చేస్తా. నా దగ్గర 3 ఎంపీల లెటర్లు ఉన్నాయండి. ఆ సంతకాలు ఉంటాయి కానీ అన్న, ఆ సంతకాలకు విలువలు లేవు. నిజంగానే ఒక ఎంపీ అయితే వాళ్ళ సంతకాలకు విలువలు ఉంటాయా? లేకపోతే వాళ్ళు కావాలని యాక్షన్ అన్నారు చూడండి, బ్రెయిన్ స్ట్రోక్ వస్తే పడిపోతే. నాటకాలు ఎందుకు చేస్తారు? ఈ నాటకాలు చేసి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు ఇట్లా జనాల మోసం చేద్దాం అనుకుంటాం. నాకు కావాలి. నాకు ఈ దెబ్బ ఎందుకే తగిలిందేమో జనరల్ గా. నార్మల్ గా నాకు ఈ దెబ్బ దాకపోతే అంతకుముందు ఇక్కడే జాబ్ చేసి వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చేదాన్ని. దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు తగిలింది. 5 years నుంచి నేను ఇట్లా ఉద్యమం చేస్తున్నా. నేను చావుతో యుద్ధం, అన్యాయంతో ఉద్యమం చేస్తున్నా. నేను గెలవాలి, మీరు గెలిపించాలి. చూసేవాళ్ళు దయచేసి, ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటది, పుట్టారు, పెరుగుతున్నారు, పెరిగిన వాళ్ళు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. ఒక్కటి మాత్రం గట్టిగా చెప్తా, ఏ ఒక్క మొగాడైనా పెళ్లి చేసుకోకపోతే భార్య ఉండకపోవచ్చు, బిడ్డ ఉండకపోవచ్చు, అక్క ఉండకపోవచ్చు, చెల్లె ఉండకపోవచ్చు, కానీ పుట్టింది మాత్రం కంపల్సరీ ఒక ఆడదానికే, అది కూడా అమ్మ అవుతుంది. సో ప్రతి ఒక్కరిని మనం అలా చూడాల్సిన అవసరం లేదు. నా క్యారెక్టర్ మాత్రం చాలా మంచిది. అనవసరంగా ఎవరిపైనో నిందలు మోపుతూ 5-6 ఏళ్ల నుంచి నేను నా జీవితాన్ని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఆస్ట్రాలజర్ని, అది కూడా నేను చిన్నగా పంచాంగాలు చెప్పుకోను. ఏదన్నా హార్ట్ కేసెస్ ఉంటే, సంతానం కాలేదు అంటే వాళ్ళకు సంతానం తప్పకుండా కలిగేటువంటి రెమెడీ ఇచ్చేటువంటి దాన్ని. ఈ తల దెబ్బ తగిలిన తర్వాత నాకు చాలా కష్టంగా ఉంది. లేదు అబ్బా అలా ఉడతారా, పెద్ద స్వామీజీలు చేస్తే అవ్వట్లేదు, మీరు చేస్తే అవుతుందా అంటే ప్రూఫ్స్, నాకు డబ్బులు ఇవ్వకుండా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళని కూడా మీకు చూపిస్తాను. ఏం పర్వాలేదు, నన్ను అబ్జర్వేషన్ లో పెట్టండి, మీకు నేను 100% చూపిస్తా. నా ఆరోగ్యాన్ని అయినా డాక్టర్ నేను చెప్పారు, ఇప్పుడు ఈ నరాలు స్ట్రక్ అయ్యాయి కదా, ట్రీట్మెంట్ వాడకపోతే ఈ నరాలు స్ట్రక్ అవుతాయి, కాళ్ళ నరాలు స్ట్రక్ అవుతాయి, ఈ మౌత్ నరాలు స్ట్రక్ అవుతాయి, తర్వాత గొంతు స్ట్రక్ అవుతుంది, తర్వాత కోపమే కదా. కొంచెం నేను నించొని మాట్లాడేటప్పుడు నా బాధను అర్థం చేసుకొని, ఈ ఛానల్ బోర్డ్స్ కూడా మీరు కూడా నాకేమైనా హెల్ప్ చేయండి, నాకు ట్రీట్మెంట్ చేయించండి ఎవరన్నా ఉంటే. నేను ఇంటికి వెళ్ళినా కూడా మా మందమరిలో కూడా ఇంతవరకు పరువు అని చెప్పేసి నేను బయట తెచ్చుకోలేదు, బయట టాబ్లెట్ వేయలేదు. ఇక్కడ పడిపోయిన తర్వాత అందరు హేళన చేస్తున్నారు కదా. చాలా చోట్ల పడిపోయినా, కోర్టులో పడిపోయినా, పోలీస్ స్టేషన్ లో పడిపోయినా, ఏసీపీ దగ్గర పడిపోయినా, సిపి దగ్గర పడిపోయినా. అరే మీరు అన్నట్టు సినిమాలో పడిపోవడం మళ్ళీ లేస్తున్నా. ఆయుష్ దేవుడు ఇచ్చాడేమో, అన్యాయం కోసం నేను కొట్లాడాలేమో, కొట్లాడతా, తప్పులేదు. మన భారత మాత కదా, మాతే. ఆడవాళ్ళను మరీ పడి గౌరవించాల్సిన అవసరం ఏం లేదండి. మిమ్మల్ని తిట్టిన వాళ్ళని మీరు తిట్టండి, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని మీరు బాధ పెట్టండి, మిమ్మల్ని కొట్టిన వాళ్ళని తిట్టిన వాళ్ళని గౌరవించమని ఎవ్వరూ అన్నారు. ఆడమొగ తేడలేదు, అందరికీ సమన్యాయ పాలన. దయచేసి మీలో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే నాకు హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. మీరు ట్రీట్మెంట్ ద్వారా హెల్ప్ చేసినా మంచిదే. నన్ను ఒక సాధారణ మనిషిగా హెల్తీ పరంగా చేయగలిగితే నాకు సంతోషం. ఎన్నోళ్ళ నుంచి మాట్లాడుతున్నా, చూడండి అందరూ ఒకలాగా ఉండరు. 100 మంది ఉంటే అందులో 1-2 మంచి వాళ్ళు ఉన్నా చాలు. అందరి మైండ్ సెట్ ఒకలాగా ఉండదు. నా బ్రెయిన్ రీడింగ్ బాగాలేకపోయినా నేను బాగానే మాట్లాడుతున్నా. ఇది ఎందుకంటే డాక్టర్స్ ఇచ్చిన ఎనర్జీ. డాక్టర్లు ప్రాణాలు పోస్తారు, పోలీసులు ఉన్న ప్రాణాలు కూడా తీస్తారు. నా అనుభవంలోకి అదే వచ్చింది.